ఉంటే చెప్పండి. ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నా. ఢిల్లీలో అక్కడెక్కడ కుక్కల కోసం కొట్లాడుతున్నారు అందరు కానీ, మన ఇండియాలో మనుషుల కోసం కొట్లాడేటోళ్ళు ఎవరు లేకుండా పోయారు. నేను చిలక చెప్పినట్టు చెప్తున్నాను ప్రతి ఒక్కసారి, కైరోప్రాక్టిక్ ఈజ్ నాట్ సొల్యూషన్. ఏదైనా ఇన్స్టెంట్గా వచ్చేది ఇన్స్టెంట్గానే వెళ్ళిపోతుంది, లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఇందులో మీకు అసలు ట్రీట్మెంట్లకు కనిపిస్తుందా? సింపుల్గా ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో మ్యానిపులేషన్ చేస్తున్నా, బోన్స్ క్రాక్ చేయడం వల్ల ఆమెకి ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చిందని. దట్ ఈస్ జస్ట్ అ సైకలాజికల్ ఫీలింగ్. మీకు ఏదో తగ్గిపోయింది, మీకు సమ్ రిలాక్సేషన్ వచ్చిందన్న టెంపరీ ఫీలింగే ఉంటుంది తప్ప పర్మనెంట్గా ఉండదు. ఎప్పుడైనా కొంచెం కైరోప్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళే జనాలైనా ఆలోచించండి, కొంచెం బుర్ర పెట్టి. ఎప్పుడైనా ఏదైనా డాక్టర్ కానీ, ఆర్థోపెడిషియన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ ఎవరైనా డాక్టర్స్ మీకు కైరోప్రాక్టిక్ సజెస్ట్ చేసినారా? ఉంటే చెప్పండి. ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నా. కైరోప్రాక్టిక్ ఎవరైనా సజెస్ట్ చేసినా డాక్టర్స్, వెళ్ళండి కైరోప్రాక్టిక్స్ దగ్గరికి వెళ్ళండి, కైరోప్రాక్టిక్ చేయించుకోండి, మీకు సెట్ అయిపోతుందని? బికాస్ దట్ ఈస్ ఆల్ బుల్షిట్. ఇదంతా ఏం జస్ట్ జిమ్మిక్లు. మీరు జనాలు అర్థం చేసుకున్నంత వరకు వీళ్ళు ఇట్లనే మంచిగా దోసుకుంటారు మిమ్మల్ని, మీ జేబులు ఖాళీ చేస్తారు తప్ప మీకు ఈ 1 రూపాయి మందం ఉపయోగం కూడా ఉండదు. ఇది ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే, ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ యూట్యూబ్లో ఆ క్రాక్ సౌండ్స్ విని ఒక రకమైన మీకు ఎట్లా అనిపిస్తుంటే, అది క్రాక్ వచ్చిందంటే పోయింది, అక్కడ పెయిన్ పోయిందన్న పర్సెప్షన్లో ఉంటున్నారు. బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. బోన్ని ట్రీట్ చేయలేము, మజిల్నే ట్రీట్ చేయగలుగుతాము. సిస్టమ్ అనేది ఉట్టిదే, దానికి స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ ఇచ్చేది మజిల్స్. మీరు మజిల్స్ని ట్రీట్ చేయకుండా జస్ట్ ఆ బోన్ని అడ్జస్ట్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే, కుక్క తోకని పట్టుకున్నట్టు ఉంటుంది. మీరు కుక్క తోకని పట్టుకున్నంతసేపు ఆ కుక్క తోక స్ట్రైట్ ఉంటుంది. మీరు వన్స్ వదిలేసారంటే మళ్ళీ వెనక్కి ఎట్లా పోతుందో, కైరోప్రాక్టిక్ కూడా అంతే. మీరు చేయించుకున్నాక కొద్దిసేపు మీకు ఏదో రిలాక్సేషన్ అనిపిస్తుంది, అది సైకలాజికల్ పెయిన్ రిలీఫ్ అంతే. మీకు ఏదో క్రాక్ సౌండ్ వినిపించేసరికి అక్కడ ఏదో ప్రెషర్ రిలీవ్ అయినట్టు, నొప్పి పోయినట్టు ఆ టెంపరీగా అనిపిస్తుంది. బట్ వన్స్ మళ్ళీ నెక్స్ట్ డే లేస్తే మాత్రం అదే ఉంటుంది సేమ్. సో ఇప్పుడు కొంచెం ఒక 1% కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. జనాలు కూడా కైరోప్రాక్టిక్ చేయించుకునే ముందు పిచ్చోళ్ళలాగా ఎగబడకండి. దేని పడితే ఏది ట్రెండింగ్ వస్తే దాని మీద ఎగబడకండి. మీకు ప్రాపర్ ఫిజియోథెరపీ అసెస్మెంట్ కావాలంటే ఎన్నో ఫిజియోథెరపీ క్లినిక్స్ ఉన్నాయి, వెళ్ళండి అక్కడికి. అక్కడ కూడా కాకపోతే నా దగ్గర రండి, మన పెయిన్ ఫిక్స్కి రండి, మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి నేను మీకు సొల్యూషన్ చూపిస్తాను. అందుకని కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు మీకు తెచ్చుకోకండి.